హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ది. అది ఈరోజు ఎలా కుట్టాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చిన్న వీడియోనే. మీకు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఎలా కుడితే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఎలా ఉంటాయో నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరి ముఖ్యంగా చూస్తే గనక మీకు ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయొచ్చు, అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలా దాన్ని చేసుకోవాలో, మంచిగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఒక పాదమంచు ఖర్చు పట్టుకోండి. పాదమంచు ఖర్చు పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి. ముడత అనేది రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది స్మూత్ క్లాతే, ముడత ఏమీ రాదు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. కొన్ని క్లాత్లు బాగా ముడత వస్తాయి, కొన్ని క్లాత్లు ఏమో జారిపోయే క్లాత్లు ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అట్లా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం మెత్తగా ఉండే క్లాత్లకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు తెచ్చుకోవడం బర్డెన్ ఇబ్బంది లాగా, ఎందుకంటే అందరికీ డబ్బులు ఉండవు కదా, డబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంది అని అనిపిస్తే కాటన్ చున్నీస్ ఉంటాయి కదండి, కాటన్ చున్నీస్ కానీ లేకపోతే కాటన్ చీరలు కానీ అవి కట్ చేసి కుట్టండి, పర్వాలేదు. ఒకదానిపైన ఒకటేసి లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నట్టుగా అనుకొని ఒక దానిపైన మెయిన్ క్లాత్ దానిలాగా ఒకటి లైనింగ్ క్లాత్ లాగా అనుకొని కుట్టేసేయండి. ఎందుకంటే మనకు కుట్టడం ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మనం దేంతో కుట్టామో ఎలా కుట్టామని కాదు కదా, బనారస్ది కుట్టామా, పట్టుది కుట్టామా, లేకపోతే నార్మల్గా సన్న చీర కుట్టామా అని కాదు కదా, మనకు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అందుకే కాటన్ చీరలు ఉంటాయి కదా ఇంట్లో పెద్దవాళ్ళవి, అట్లాంటివి తీసుకొని స్టార్ట్ చేయండి, నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఏంటంటే ఫ్రీగా అయిపోతుంది అనమాట, మనకి ఎక్కువ ఖర్చు లేకుండా ఫ్రీగా అయిపోతుంది. కొంచెం మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అనిపిస్తే, బ్లౌజ్ చెడిపోకుండా వచ్చింది అని అనిపిస్తే అప్పుడు బ్లౌజ్ ముక్క తీసుకొని దాంతో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికైనా డబ్బులు పెట్టడం ఇబ్బందే ఉంటుంది కదా, దానికోసం అని చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే పర్వాలేదు, మనీ లేని వాళ్ళకి ఈ విషయం నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారు కదా మొత్తం నీట్గా. ఇప్పుడు చూడండి మనకు షోల్డర్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో, జారిపోవడము, క్రాస్ రావడం అట్లా ఏ ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చిందనమాట మొత్తం. ఈ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ మధ్య నుంచి ఈ విధంగా పెట్టేసి, షోల్డర్ మధ్య నుంచి ఇలా పెట్టేసి డాట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా పట్టడం వల్ల ఏంటంటే భుజాలు జారే ప్రాబ్లము ఉండదన్నమాట. ఇలా పట్టి మంచిగా కరెక్ట్గా వేయడం వల్ల ఈ డాట్ అనేది భుజాలు జారడం అనే ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇలా ఇలా రావాలన్నమాట. డాట్ షేప్ కూడా ఇలా రావాలి. కొనాకి దారం అనేది ఇలా కొంచెం వదిలిపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కుట్టు ఊడిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి అలా కొంచెం ఒక 1 ఇంచ్ అంత దారం అలా వదిలిపెట్టండి. ఇలా మధ్యలోకి పట్టేసి షోల్డర్ మధ్య నుంచి ఇట్లా పట్టేసి డాట్ అనేది వేయండి. ఒక 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది ఇది, ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. ఈ విధంగా వేసుకోండి డాట్స్ అనేవి. డాట్ అనేది కరెక్ట్గా పట్టడం వల్ల భుజాలు అనేది జారవు అనమాట. అదొకటి ఒక ట్రిక్ అనమాట. అది మనకు భుజాలు జారితే, కొత్తగా కుట్టే వాళ్ళకి ఎట్లయినా భుజాలు జారుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా మంచిగా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. డాట్ షేప్ కూడా కరెక్ట్గా రావాలి, బుంగలాగా అట్లా రాకుండా కుచ్చులాగా వస్తుంది కొంతమందికి ఎడ్జ్ దగ్గర, అట్లా రాకుండా నీట్గా ఇట్లా కుట్టండి. ఇప్పుడు వీప్ పట్టి అనేది ఇలా వేసుకోండి. ఇట్లా కూర ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ అనేది మనం వీప్ పట్టికి యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా ఫోల్డింగ్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి. ఒకవేళ క్లాత్ దొరకకపోతే, మనకు మిగలకపోతే వేరే దగ్గరైనా తీసుకోవచ్చు, కానీ ఒక సన్నగా మలిచి కుట్టుకోవాలన్నమాట. అట్లా మలిచి కుట్టుకునే పని లేకుండా ఈ విధంగా కూర ఉన్న క్లాత్ తీసుకోండి. ఇది కూడా అంతే, ఒక పాదమంచు ఖర్చు పట్టుకొని ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టండి. ఇట్లా ఒక చిన్న కుచ్చులాగా పెడితే ఏంటంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. డాట్ అనేది మంచి కూర్చుంటుంది. వెనకాల వైపు కొంతమందికి ఇట్లా లేసినట్టుగా అవుతుంది కదా, కింద గల్ల దగ్గర, కింద వీపు కప్పు దగ్గర,
అట్లా అనేది కాదనమాట. ఇట్లా డాట్ మంచిగా పెట్టడం వల్ల అట్లా కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్‌గా డాట్స్ అనేవి పెట్టకుండా కుట్టేస్తారు. తీరా చూస్తే వాళ్ళకి బ్లౌజ్ లేస్తుందనమాట వెనకాల సైడ్, కింది సైడు. అట్లా చేయకండి. అందుకే అన్నీ పర్ఫెక్ట్‌గా పాటిస్తే బ్లౌజ్ తప్పకుండా ఖచ్చితంగా మంచిగా కుదురుతుందనమాట. కుదరదు అనే సమస్య ఏముండదు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయితే మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది. ఈ విధంగా నీట్‌గా వేయండి. క్లాత్ అనేది మొత్తం ఇట్లా అనుకొని కోరుతోటి అనుగుడు కుట్టు అనేది వేయండి ఇప్పుడు. ఇలా మొత్తం గోరు సహాయంతోటి ఇట్లా అనుకోండి. అనుకొని ఒక అనుగుడు కుట్టు అనేది స్టార్టింగ్‌లో రావాలన్నమాట కుట్టు. స్టార్టింగ్‌లో ఇలా వేసేయండి. ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో బ్లౌజు. ఇలా రావాలన్నమాట. ఇలా నీట్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేయండి. నీట్‌నెస్ అనేది వస్తే బాగుంటుందన్నమాట చూడ్డానికి లుక్ కూడా. ఎవరికైనా కొత్తగా ఇచ్చే వాళ్ళకి కూడా, కస్టమర్స్‌వి కుట్టే వాళ్ళు కూడా ఇట్లా నీట్‌నెస్ అనేది మెయింటైన్ చేయండి. ఇలా వస్తే గనక మీకు కస్టమర్స్ అనేది మంచిగా నచ్చుతారనమాట. ఇట్లా కుడితే వాళ్ళు మళ్ళీ కూడా తెచ్చిస్తారు. ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇట్లా మళ్ళీ కూడా మంచిగా బ్లౌజులు తెచ్చిస్తారు మీకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.